హే, ఈ శివకళల్లో నీళ్ళెప్పుడు చిన్నప్పుడు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు నీ వల్ల. నువ్వెక్కడో నా ఊహల్లో లేవు. నువ్వు వెళ్ళిపోతుంటే నా మనసు బరువుగా ఉంది. ఇక్కడే నా మనసులో ఉన్నావు. పిచ్చి పిచ్చిగా నిన్ను ప్రేమించా. నా లైఫ్ నువ్వేలా, నువ్వు లేనిది నీ లేను. నువ్వేం చూసినా తప్పుగా అనుకున్నావు తెలియదు, కానీ నేను నీ చేయవదలనుకోవట్లేదు. నీ చేయవదలనుకోవట్లేదు. నేను నీ చేయవదలనుకోవట్లేదు. నేను నీ చేయవదలనుకోవట్లేదు. నీ మనసులో ఆల్రెడీ ఇంకొకరు ఉన్నారని చెప్పొచ్చు కదా శివ. అయినా నేనే పిచ్చిదాన్ని. నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నా లైఫ్లోకి రానిచ్చాను కదరా. పిచ్చిదాన్ని పిచ్చిదాన్ని పిచ్చిదాన్ని. నువ్వెక్కడో నా ఊహల్లో లేవు. ఇక్కడే నా మనసులో ఉన్నావు. పిచ్చి పిచ్చిగా నిన్ను ప్రేమించా, కానీ పిచ్చిదాన్ని చేశావు. కాదు, చెయ్యాలని చూస్తున్నావు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు నాకంతా తెలుసు. నేనెవరితో తిరిగాను అలా? నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావు. చాలు చాలు, ఇలాంటివి చాలా చూసాం. ఈ నటన ఏ ప్రీతికో స్వాతికో చూపించు, ఈ అలకి కాదు. వీళ్ళంతా ఎవరే? తెలుసుకొని ఏం చేస్తావు? తెలుసుకొని ఏం చేస్తావు? వాళ్ళని కూడా ప్రేమిస్తావా? అందరూ ఈ అలలా ఉండరు. ఈ అల అందరిలా ఉండదు. గుర్తుపెట్టుకో, నీలాంటి తెగిపోయిన గాలిపటం కోసం వెతుక్కుంటూ రాలేదు ఈ అల. నా మనసులో నుంచి పూర్తిగా చెరిపేశానని చెప్పడానికే వచ్చా. నీకు ఇదే కదా కావాలి. రేపటి నుంచి ఏ వనజానో చిత్రానో పూజానో వెంటేసుకుని తిరిగిచావు. చెత్త వెదవా. ఏ ముందుగాని తాగొచ్చావేంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. ఇక్కడ ఉన్నోడికి నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఏం అర్థం కాదు. ఇక్కడ నా జీవితం నాకే అర్థం కావట్లా. ఇంకా నా మాటలు నీకేం అర్థమవుతాయి? ఐ లవ్ యూ రా శివ. ప్రేమించానురా నిన్ను. ఎలా రా? నాకు అర్థం కావట్లేదు. ఏ, ఈ శివకళల్లో నీళ్ళెప్పుడు చిన్నప్పుడు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు నీ వల్ల. ఎందుకో తెలియదు, నువ్వు వెళ్ళిపోతుంటే నా మనసు బరువుగా ఉంది. నా లైఫ్ నువ్వేలా, నువ్వు లేనిది నేను లేను. నువ్వేం చూసినా తప్పుగా అనుకున్నావు తెలియదు, కానీ నేను నీ చేయవదలనుకోవట్లేదు. నన్ను వదిలి వెళ్ళగల. ఐ లవ్ యూ, ప్లీజ్. వెళ్ళాలి శివ. మాటలతో చెప్తాను, అయితే చిన్నప్పటి నుంచి నీ బాధ ఏంటో అని అడుగుతుంటే ఏదేదో చెప్తున్నావు. నేనంటే అంత ప్రేమ ఉన్నప్పుడు వదిలేసి వెళ్తానంటావేంటే? ఏదో కారణం ఉండాలి కదా, అదేంటో చెప్పు. రీజన్ లేకుండా ఏదో అనుకో, నిన్ను ఇక్కడ విమర్శనం చేసి బాధపడతా.
సెట్ అవ్వదు. మనం ఇక్కడికి వచ్చినప్పుడే కంప్లీట్ లైఫ్ని మన చేతిలో పెట్టుకుని వస్తాం. పోయేటప్పుడు 2 చేతులు ఫ్రీగా వదిలేసి పోతాం. దాన్నే డెస్టినీ అంటారు. నెక్స్ట్ ఏంటనేది సస్పెన్స్. దాన్ని నువ్వు కానీ నేను కానీ మార్చాలి. థ్యాంక్ యూ. ఏంటి రియాక్షన్ లేదు? ఏమైంది ఇక్కడ ఆపారు? నీతో కొంచెం మాట్లాడాలి, దిగు. నీ పేరేంటి? తను. నీ లవ్వర్ రాలేదా నీతో? ఎవరు? ఎంతమంది ఉన్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. శివ గురించి మాట్లాడుతున్నా. శివ ఎవరో కూడా నాకు తెలీదు. అసలు మీరెవరో అనుకొని నాతో మాట్లాడుతున్నారు. అవునులే, ఒకరా ఇద్దరా? డజన్ కొద్ది మగాలు నీ లైఫ్లో వచ్చిపోతుంటే వాడొక్కడే ఎలా గుర్తుంటాడులే. మాటలు జాగ్రత్త. అసలు ఎవరితివే నువ్వు? మెంటల్గానే ఉందా నీకు? అసలు శివ ఎవడు? వాడు వీడు కాదు, శివ. రెస్పెక్ట్ ఇవ్వు. మొన్నటిదాకా బాగానే తిరిగారుగా, అంతలోనే బోర్ కొట్టేశాడా? పేరు కూడా గుర్తులేదా? హలో, నువ్వు చెప్తున్న స్టోరీలో శివ అనేవాడిని నేనెప్పుడూ చూడలేదు. పాయింట్ 2, నీకున్న అనుమాన పిచ్చితో వాడిని వదిలేసుంటావు. అది నాకు అర్థమవుతుంది. నేను ఎక్కువ లిఫ్ట్ల మీద వెళ్తుంటా. చాలామంది నాకు లిఫ్ట్ ఇచ్చారు. అందులో నీ శివ ఎవడు? వెళ్ళి వాడు ఉన్నాడో పోయాడో చూసుకో. నాకు పనుంది, వస్తా. ఈ శివకళల్లో నీ ఎప్పుడు చిన్నప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు నీ వల్ల నువ్వేం చూసినా తప్పుగా అనుకున్నా తెలియదు, కానీ నేను నీ చేయగలనుకోవట్లేదు. ఎందుకో తెలియదు. నువ్వు వెళ్ళిపోతుంటే నా మనసు బరువుగా ఉంది. నా లైఫ్ ఇవ్వాలి. నువ్వు వాడిని లవ్ చేసావు, నిన్ను వాడు లవ్ చేయాల. జస్ట్ నటించాడు అంతే.
చేసావు శంకర్ ఇలా? ఎందుకు శివ అంటే అంత కోపం నీకు? నువ్వు చేసిన ఈ ఒక్క మిస్టేక్ వల్ల మా ఇద్దరి లైఫ్ ఎంత డిస్టర్బ్ అయిందో తెలుసా? ప్రతి క్షణం అంతెందుకు ఇప్పటి వరకు నేను శివని మర్చిపోయిందే లేదు. ఎందుకు చేసావు? నిన్నే అడుగుతున్నా శంకర్. రే శంకరు, నువ్వు చేసింది చాలా తప్పురా. నువ్వు చెప్పిన అబద్ధానికి ఇద్దరు ప్రేమికులు విడిపోయారురా. నువ్వే ఒకసారి ఆలోచించు. శివ ఎవడరా? మన ఫ్రెండ్. అలా నేను ఇష్టపడిందా? లేదు కదా, ఇంక మర్చిపోరా. అవునరా, ఒకసారి నీ మనసుతో ఆలోచించు. మంచిదేదో చెడ్డదేదో తెలుస్తుంది. ఉంటారా? నాలోని నీ తలపు హృదయంలోని ముల్లాయనే. ఏంటి సార్, వచ్చినప్పటి నుంచి ముఖం చిరాగ్గా పెట్టుకుని దమ్ము మీద దమ్ము కొడుతున్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళాను, దొబ్బింది. అదే ఆలోచిస్తున్నాను. మరి సెట్ అయిందా? ఏంటిది? ప్రాబ్లం లేదు, సెట్ అవ్వలేదు. సెట్ అవ్వదు. ఇలా నువ్వు ప్యాకెట్ సిగరెట్ కాల్చినా సెట్ అవ్వదు. మనం ఇక్కడికి వచ్చినప్పుడే కంప్లీట్ లైఫ్ని మన చేతిలో పెట్టుకుని వస్తాం. పోయేటప్పుడు 2 చేతులు ఫ్రీగా వదిలేసి పోతాం. దాన్నే డెస్టినీ అంటారు. నెక్స్ట్ ఏంటనేది సస్పెన్స్. దాన్ని నువ్వు కానీ నేను కానీ మార్చలేం. అవునా? మరి ఏం చేస్తే సెట్ అవుతుంది? నడిచే వచ్చే నెటి వెదలే నా మనసు వేగే. ముందు ఆ సిగరెట్ కాల్చిన ఆపరా బాబు. ఏముందిరా దీంట్లో? తెగ కాలుస్తారు మీ కుర్రోళ్ళు. నడిచే వచ్చే నెటి వెదలే నా కలలు నాట్ బ్యాడ్. తందాన తాన నా గూడు పగిలెనులే. కలల నా ఊహ చెదిరనులే. నా ఊహ చెదిరనులే. నా గూడు పగిలెనులే. నా ఆశ మిగిలెనులే. టెన్షన్ వద్దు మామ, అలా ఉందిగా నీ ముందర. నా ఊహ చెదిరనులే. నా గూడు పగిలనులే. నా ఆశ మిగిలనులే. ఓ బాధే మిగిలనులే. యారా, ఎక్కడికి వెళ్తున్నావు? జాబ్ వచ్చిందిరా, ఊరు వెళ్ళిపోతున్నా. తనలో విషం నింపింది వీడే. అనుమానాలకు కారణం వీడే. మామ, అలానే నీకన్నా ముందు నేను ప్రేమించారా, కానీ అది నిన్ను ప్రేమించింది. తను నీతో తిరగడం నాకు ఇష్టం లేదురా, అందుకే మీ ఇద్దరిని విడగొట్టాను. అసలు ఏం జరిగిందంటే, నువ్వు వేరే అమ్మాయితో బండి మీద వెళ్ళడం నేనే చూపించాను. తన మనసులో నిప్పు రగిలించింది నేనే. అన్నిటికీ కారణం నేనే మామ. ఇలా చేయడం తప్పని ఇప్పుడే తెలుసుకున్నాను. దయచేసి క్షమించరా. ఒక ఆడది రాకూడని ప్లేస్కే వచ్చింది అంటే అది ఒక లంజే ఉండాలి. 2, ఒక మగాన్ని తనకన్నా గాఢంగా ప్రేమించేదై ఉండాలి. అలా స్వచ్ఛమైన ముత్యం రా అది.
తన ప్రేమను మరొకరితో పంచుకోలేక నీకోసం అలా ప్రవర్తించింది. రే శివ, వెళ్ళురా, నీకోసం అలా వెయిట్ చేస్తుంది. బావా, అక్క చాలా మంచిదిరా. ఏదో కోపంలో అనేసి ఉంటుంది కానీ ఏం పట్టించుకోకు, మనసులో పెట్టుకోకు, ఓకేనా? అక్క వెయిట్ చేస్తుంది, పద. అరే మామ, నువ్వేం వైజాగ్ వదిలేసి వెళ్ళిపోక్కర్లేదు. అలా నీకోసం ఎదురు చూస్తుంది, పద. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావురా. కేవలం నా మూర్ఖత్వం వల్ల. నన్ను క్షమించు. ఏ పిచ్చిదనా, నువ్వు నా బంగారంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావా? ఇప్పుడు నాతో ఇలాగే ఉంటావా? నా చెయ్యి వదలవు కదా? ఎప్పటికి వదలు.